మార్కెట్ నిజంగానే క్రాష్ అవబోతుందా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చార్ట్స్ తెలుగు. మనకి ప్రజెంట్ ఎన్ఎస్సి ఇండిసెస్ చూద్దాం. సెక్టర్స్ వీక్లీ క్లోజింగ్ ఎలా ఉన్నాయి ఏంటనేది. కమింగ్ టు నిఫ్టీ టాప్ 10 ఎమర్జింగ్ సెక్టర్. ఇంకా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది నియర్ టు పివట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఇంకా ఈ రేంజ్ అయితే ఉందో ఇంకా బ్రేక్ డౌన్ ఇవ్వలేదు. సెనెక్స్ 500 సేమ్ ఇంకా బ్రేక్ డౌన్ ఇవ్వలేదు. ఆటో లుకింగ్ వెరీ స్ట్రాంగ్. Commodity okay sideways. Consumption near to breakdown level, near to support level right now. Energy near to support. Finance all time high మనం బ్రేక్అవుట్ అయ్యి మనకు రీటెస్ట్ లెవెల్ దగ్గర వస్తుంది ఈ లెవెల్కి రైట్ నో. ఓకే, ఎఫ్ఎంసీజీ చూడండి చాలా వాల్యూమ్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఈ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఐటీసీ మనకు లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ 10 to 13% కరెక్ట్ అయింది కాబట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఐటీసీ మనకు వెయిటేజ్ ఎక్కువ దీంట్లో. ఇన్ఫ్రా యాక్చువల్లీ సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసింది, లుకింగ్ నెగిటివ్. ఐటీ సైడ్ వేస్. మీడియా స్టేట్ సెక్టర్. మెటల్ బ్రేక్అవుట్ ఇచ్చిందని మనకు రీసెంట్ హై నుంచి అండ్ ఇంకా ఈ పివోట్ లెవెల్ వరకు మనకు సపోర్ట్ ఉంటుంది. సో నో నీడ్ టు వరీ. మిడ్ క్యాప్ నియర్ టు సపోర్ట్ అండ్ సైడ్ వేస్. ఎంఎన్సీ సైడ్ వేస్. ఫార్మా మనకు 2 times 3 times ఇచ్చిన బ్రేక్అవుట్కి ట్రై చేసి మళ్ళీ అప్పర్ లెవెల్స్ నుంచి మనకు రిజెక్ట్ అవుతుంది రైట్ నో. నెక్స్ట్ పిఎస్సి సెక్టర్ సైడ్ వేస్. పిఎస్యూ బ్యాంక్ అగైన్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్. ఈ లెవెల్స్ వరకు మనకు రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. రియాలిటీ నియర్ టు సపోర్ట్ లెవెల్. సర్వీస్ సెక్టర్ స్లైడ్ బ్రేక్ డౌన్ అయింది. మనకు కన్ఫర్మేషన్ నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. చాలా బ్రేక్ డౌన్ అయితే దిస్ ఈస్ ద మేజర్ పివట్. స్మాల్ క్యాప్ ఇండెక్స్ నియర్ టు సపోర్ట్ లెవెల్. పిఎస్సి సైడ్ వేస్. నిఫ్టీకి చూసుకుంటే మనకు యాక్చువల్లీ లాస్ట్ వీక్ మనకు వీక్లీ క్లోజింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ నియర్ టు ఆల్ టైమ్ హై. కానీ ఇక్కడ క్లియర్ చూస్తే ఈ వీక్ హెవీ వాల్యూమ్ తోటి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఈ ప్యాటర్న్ మనం బెరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. ఇదేంటంటే హ్యూజ్ నెగిటివ్ రోల్ ఉంటుంది, అది కూడా కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది. కానీ ఈ ట్రెండ్ చేంజ్ అనేది మనకు నెక్స్ట్ వీక్ క్లోజింగ్తో తెలుస్తుంది. ట్రెండ్ నిజంగానే బేరిష్గా చేంజ్ అయిందా లేదంటే. నిఫ్టీ జూనియర్ సైడ్ వేస్. మిడ్ క్యాప్స్ నియర్ టు బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్. ప్రైవేట్ బ్యాంక్స్ నెగిటివ్ అది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ నియర్ టు సపోర్ట్ లెవెల్స్. క్యాపిటల్ మార్క్ చూడండి, ఏ మేజర్ ఇండిసెస్ తీసుకున్నాం కానీ మనకు ఐదర్ బెరిష్ ఎంగల్ఫింగ్ కానీ లేదంటే గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయింది ఇక్కడ, విచ్ ఈస్ ద నెగిటివ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. దట్ వన్ వీక్లీ క్లోజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డిఫెన్స్ ఇస్ సైడ్ వేస్ అండ్ నియర్ సపోర్ట్. డిజిటల్ ఇండెక్స్ బ్రేక్ డౌన్ అప్పర్ లెవెల్ నుంచి మనకు లోవర్ లెవెల్కి వస్తుంది. సో దిస్ ఇస్ ద మైనస్ పీరియడ్. టూరిజం సెక్టర్ అగైన్ నెగిటివ్ టు సైడ్ వేస్. మైక్రో క్యాప్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్మాల్ అండ్ మైక్రో క్యాప్కి ఫాల్ చాలా ఆల్రెడీ ఇదివరకు ఫాల్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ కూడా మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు ఈ లెవెల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. దీస్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ హెల్త్ ఇండెక్స్ అగైన్ రిజెక్షన్ క్యాండిల్. ఈ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. మోనిట్ వర్క్. మల్టీ ఇన్ఫ్రా అగైన్ చూడండి ఎంత పెద్ద బేరిష్ క్యాండిల్ ఇది. అగైన్ బేరిష్ ఎంగల్ఫింగ్ విచ్ ఈస్ నెగిటివ్. బేరిష్ ఎంగల్ఫింగ్ నెగిటివ్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అగైన్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, విచ్ ఈస్ ఆల్సో నెగిటివ్. సో ఓవరాల్గా చూస్తే మనకు మేజర్ ఇండిసెస్ ఎప్పుడైనా సరే ఫాల్లో మనకు ఫైనాన్షియల్ సెక్టర్స్ ఎప్పుడైనా సరే బ్రేక్ డౌన్ ఇస్తే అప్పుడు మనం వీ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఏ బేరిష్ ఫేజ్ స్టార్ట్ అయిందని లేదంటే నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయిందని. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, ఇంకా నియర్ టు సపోర్ట్, ఇంకా ట్రెండ్ చేంజ్ అవ్వలేదు. అండ్ అలానే చూసుకుంటే మన ఫైనాన్స్ సెక్టర్, ఫైనాన్స్ అండ్ బిఎఫ్ఎస్ఐ కంపెనీస్ కూడా రైట్ నో అన్ని ఆల్ టైమ్ హై దగ్గరే ఉన్నాయి అండ్ దే ఆర్ నియర్ టు సపోర్ట్ లెవెల్. సో ఇంకా అది కూడా బ్రేక్ డౌన్ అవ్వలేదు. సో నెక్స్ట్ వీక్ క్లోజింగ్ అనేది మనకు రైట్ నో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ అయితే వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ బేరిష్. ప్రెసెంట్ అయితే వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ నెగిటివ్ ట్రెండ్. కానీ కంప్లీట్గా బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మాత్రం ఇప్పుడే మనం కన్ఫర్మ్ చేయలేము. నెక్స్ట్ వీక్ క్లోజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చార్ట్స్ తెలుగు. థ్యాంక్ యూ.